ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. నిద్ర లేచిన వెంటనే దేవుడు చక్కని వాగ్దానంతో మనల్ని వర్షం కురిసినట్టుగా దేవుడు మనల్ని మరి చక్కటి మాటలతో వాగ్దానంతో మనల్ని నడిపిస్తాం. దేవుని కృతజ్ఞతా బుద్ధితో ఈ వాగ్దానం విందాము. 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీకోసము చింతతో ఉన్న వారు ఉన్నారు. ఆయన ఎవరండి? యేసయ్య. నేను పట్టించుకుంటాడు. నీ తల్లిదండ్రులను పట్టించుకుంటాడు. నీ భర్తను పట్టించుకుంటాడు. నీ భార్యను పట్టించుకుంటాడు. నీ పిల్లల్ని కూడా పట్టించుకుంటాడు. నీ అత్తమామల్ని పట్టించుకుంటాడు. నీ కలిగిన సమస్తమును పట్టించుకుంటాడు. నీ బైక్, నీ కారు, నీ ఇంటిని ప్రతి ఒక్కటి పట్టించుకుంటాడు. నిన్ను పట్టించుకున్న వారు లేరు అని నువ్వు అనుకోకు. ప్రేమతో నీ వెనకాల ఉండి నీకు ముందు మార్గంను సరళపరుస్తున్న నీ ప్రభు నిన్ను పట్టించుకుంటా ఉంటున్నాడు. ఎవరు లేరు అనుకోకు. నీతో ఒక చక్కని స్నేహబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. చాలాసార్లు మై బెస్ట్ ఫ్రెండ్ అని మనం కొంతమందికి పరిచయం చేస్తూ ఉంటాం. మన ప్రభువు కూడా మనకి బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఎందుకంటే మన కోసం అన్నీ తెలుసు. మనం ఏ విషయాల్లో ఆయన దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడని నమ్ముచున్నాను. ఏ విషయంలో భయం ఉంది? ఎవరి విషయంలో బాధ ఉంది? ఎవరి గురించి నీకు భయం ఉంది? వారిని అందరినీ దేవుడు పట్టించుకుంటాడు. నీ చింత యావత్తు ప్రభా యేసయ్య నువ్వు చూసుకుని అయినా నువ్వు ఒక్కసారి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విన్నాను, నేను మనవి ఆలకించను అనేవాడు కాదు. నువ్వంటే చాలా ఇష్టం. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ యూ. నీ కొరకే ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఈ దినానంతా గడపండి. దేవా నువ్వు నా కోసం చింతిస్తున్నా, నాకు ఎవరున్నా లేకపోయినా పర్లేదు, నేను ప్రతి ఒక్క క్షణము నేను స్తుతిస్తాను అంటూ మరి మంచి సంతోషంతో ఈ దినాన్ని స్టార్ట్ చేద్దామా? పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు ఈ ప్రార్థన ద్వారా ఈ దినాన్ని అయ్యా అతన్ని స్టార్ట్ చేస్తున్నాము నాయన. మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాము నాయన. ప్రభా అయ్యా మా వల్ల కాదు అనుకున్నప్పుడు నీవే వస్తావు అయ్యా. మేము మా మార్గంలోనైనా నీ దేవదూతల్ని నువ్వు పంపించి అయ్యా రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే అయ్యా దేవదూతలను పంపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డల్ని దీవించండి. వారి చింత, శ్రమ, బాధ, చీకు ప్రతి ఒక్కటి కూడా నాయన నీ మీద వహిస్తూ వారు ఏ మాత్రం భయపడక ముందుకు వెళ్ళిపోతున్నారు నాయన. అయ్యా నీవే భరించి నీవే వారిని పట్టించుకొని వారిని నడిపించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. చూడండి ఈరోజు దేవుడు అంటున్నాను నేను పట్టించుకుంటున్నాను అంటున్నాను. సంతోషంతో కింద కమెంట్లో ఐ వోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, మై గాడ్ కేర్స్ ఫర్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.